సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. పద అర్థం చూద్దాం రండి. సాంఖ్యయోగం, సాంఖ్యము అంటే జ్ఞాన మార్గం మరియు యోగం కర్మయోగం, పృథక్ వేరువేరుగా, బాలాహ అవివేకులు, ప్రవదంతి అంటారు, నా పండితాహ పండితులు కాదు, ఏకం అపి ఆస్థితః ఏ ఒక్క మార్గంలోనైనా స్థిరంగా ఉన్నవాడు, సమ్యక్ సరిగ్గా, ఉభయో విందతే ఫలం రెండిటి ఫలితాన్ని పొందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు ఒక గొప్ప అపోహను తొలగించు. జ్ఞాన మార్గం, కర్మయోగం ఇవి రెండు వేర్వేరు మార్గాలు అని తెలియని వారు అనుకుంటారు. కానీ నిజాన్ని గ్రహించిన వారు ఇవి ఒకటే అని తెలుసుకుంటారు. మార్గాలు వేరు అనిపించినా చేరే గమ్యం ఒక్కటే. అర్జున, ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే దానిలో సంపూర్ణంగా నిలబడు, అప్పుడు నువ్వు రెండింటి ఫలితాన్ని కూడా పొందుతావు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా ఉపదేశాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ.